నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గజపతి నగరంలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాల్సిందే. అనుమతి తీసుకోకుండా గైరు హాజరు అయితే సహించేది లేదన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. సామాజిక మరుగుదొడ్ల సక్రమ నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజారోగ్య అధికారులకు సిబ్బందికిను ఆదేశించిన కమిషనర్ శ్రీరాములు నాయుడు. భీమిలి తీరంలో రాత్రిపూట నీలం రంగులోని కనువిందు చేస్తున్న సముద్ర పుటాలలు. అలలు నీలంగా ఎందుకు వస్తున్నాయి అనే అంశంపైన వాజీ ప్రత్యేక కథనం. వార్తలోని వివరాలు చూద్దాం. గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని ఈరోజు విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు గుర్తింపు శిబిరం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూనే భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలోని ఎంపీపీలు బెల్లాన జ్ఞానదీపికను, తహసీల్దారు మరడాన అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. చెవిటి మూగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ టెస్ట్ చేస్తారు. వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి ఒక బృందం వచ్చింది. ఆ బృందం వాళ్ళే దీని అన్నింటినీ కూడా రిపోర్ట్లన్నీ అప్లోడ్ చేసుకొని దానికి కంపెనీకి పంపించి కంపెనీ వాళ్ళు ఏదైతే శాంక్షన్ చేసిన తర్వాత ఒక పెద్ద ఎత్తున జిల్లా అంతా ప్రోగ్రామ్ ఒక పెద్ద ఎత్తున కలిపి ఒక ప్రోగ్రామ్ పెట్టి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద మంత్రి గారు కూడా సత్యనారాయణ గారు కూడా చెప్పారు, ఏవైతే ఇస్తున్నాం ఇంకా చాలకపోయినా కూడా సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా తెప్పించి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాటితో పాటు స్టేట్కి సంబంధించిన ఏవైతే స్కూటీలకు సంబంధించిన కూడా డిజేబుల్ వాటికి సంబంధించిన కూడా సంరక్షణ చేయడం జరిగింది. వాటిని కూడా పెద్దలు మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 4 మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ఇప్పటికే 4 నియోజకవర్గాల్లోనే పూర్తి చేయడం జరిగింది. చీపురుపల్లి, రాజాము, ఎస్కోట నియోజకవర్గాల్లో చేయడం జరిగింది. ఇవాళ నుంచి 3 చక్రాల సైకిళ్ళు దానికి సంబంధించి విత్ బ్యాటరీతో ఇస్తున్నాం, వీల్ చైర్లు ఇస్తున్నాం, హ్యాండ్ స్టిక్స్ వాటికి సంబంధించి ఇస్తాను, రోలెట్స్ ఇస్తాను, చెవు మిషన్లు ఇస్తాను, వాకింగ్ స్టిక్స్ ఇస్తాను. అలాగే మానసికంగా ప్రతిభావంత పిల్లలకు ఎంఎస్ఐ ఏడి కిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 1.5-1.5-2 సంవత్సరాల పిల్లలు ఎవరైతే వాళ్ళు వినికిడి లేకపోయినా వాళ్ళు మాట్లాడలేకపోయినా వాళ్ళకి సంబంధించింది మిషన్స్ సుమారు 12 లక్షల నుంచి 14 లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చు అవుతుంది. దాన్ని ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. దానికి మిషన్ ఇన్సర్ట్ చేస్తాం, దీంట్లోనే చేసి ఆ మిషన్ ఇచ్చే కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళు చదువుకోగలుగుతారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలోని తొలిసారి స్పందనలోని పాల్గొన్న కలెక్టర్ వినతుల పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగాను భావించాలని అధికారులకు స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. వారి కింది స్థాయి అధికారులు సిబ్బందిని గ్రీవెన్స్కు పంపినట్లయితే అనుమతించేది లేదని అన్నారు. వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన సమావేశానికి వెళ్లాల్సి వస్తే ముందస్తుగాను అనుమతి తీసుకోవాలని అన్నారు. మండల డివిజన్ స్థాయిలోని కింది స్థాయి అధికారులు సిబ్బంది వినతులు పరిష్కరిస్తున్న తీరుపైన జిల్లా అధికారులు శాంపిల్గా కొన్ని వినతుల పరిష్కారం జరిగిన విధానాన్ని తనిఖీ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని సంబంధిత అధికారి లేదా ఉద్యోగి ఆ పిటిషన్ పైన విచారణకు వెళ్ళినప్పుడు పిటిషనర్ను తప్పనిసరిగా విచారణకు పిలిచి అతని అభిప్రాయాన్ని తీసుకోవాలని అన్నారు. ఆయా పిటిషన్లు మళ్లీ విచారణ కోసం ఓపెన్ చేసే పరిస్థితి రాకూడదని అన్నారు. సమావేశంలోని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు పద్మలీల, బి సుదర్శన దొర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం దీపిక నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతోటి ఫోన్లోని మాట్లాడి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలోని భాగంగాను జిల్లా ఎస్పీ గారు 34 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. నగరంలో సామాజిక మరుగుదొడ్ల సక్రమ నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజారోగ్య అధికారులకు సిబ్బందికిను కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు ఆదేశించారు. ఈ మేరకును ప్రజారోగ్య సిబ్బందితో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగరంలోని సామాజిక మరుగుదొడ్ల పరిస్థితిపైన సమగ్ర పరిశీలన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని వివిధ సంఘాల ద్వారాను సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ జరుగుతుందని అన్నారు. అయితే ఆయా సంఘాల్లోని కొన్ని సంస్థల నిర్లక్ష్య ధోరణితోటి వ్యవహరించడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలోని సామాజిక మరుగుదొడ్ల సక్రమ నిర్వహణపైన పరిశీలన జరిపి తగు విధమైన చర్యలు చేపడతామని అన్నారు. అలాగే నగరంలోని చిన్న చిన్న సందుల్లోని ఆక్రమణలకు పెరిగిపోయినట్లు స్థానికులను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని తొలగించేందుకు నగర ప్రణాళిక అధికారులకు ఆదేశించామని అన్నారు. కాలువలపైన ఆక్రమణలు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలోని ఏసీపీ అమ్మాజీరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ, పారిశుధ్య పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. శానిటేషన్కి సంబంధించినటువంటి దాన్ని ఇంకొంచెం మెరుగుపరచడానికి ఈరోజు రివ్యూ తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా రాత్రి శానిటేషన్ని ప్రత్యేకమైనటువంటి ఒక టీంతో చేయించాలనేటువంటి ఒక ప్రతిపాదన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిపాదించడం, దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయమని ఆదేశించడం అయింది. అలాగే నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఇంతవరకు కూడా ఎస్హెచ్జీస్ ద్వారా రన్ చేయడం వల్ల అవి సక్రమంగా జరగటం లేదనేది మనకి ప్రజాప్రతినిధుల నుంచి కానివ్వండి, లేదంటే పబ్లిక్ నుంచి కూడా రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. వీటిని ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థ ద్వారా నిర్వహణ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా తయారు చేయడమని ఈరోజు ఆదేశించడం అయింది. అలాగే తోటపాలెంలో ఓపెన్ కాకుండా ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ని కూడా ఇమీడియట్గా తెరిపించడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇతరత్ర ఎక్కడైనా ఏదైనా కారణాలు వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల కానీ, నిర్వహణకు లేనటువంటి ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కానీ, లేదా కొత్తగా మనం ప్రారంభించాల్సినవి కానీ, వీటన్నిటి మీద కూడా మ్యాక్సిమం ఒక 1 or 2 వీక్స్లో తగినటువంటి ప్రతిపాదనలు తయారు చేసి వాటిని అన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. భీమిలి తీరంలో సముద్ర అలలు రాత్రిపూట నీలం రంగులో కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలలు ఎందుకు నీలంగానూ వస్తున్నాయి, దీనికి గల కారణమేంటి అనే అంశంపైన వాజీ ప్రత్యేక కథనం. గత కొద్ది రోజులుగా భీమిలి తీరంలో సముద్రం యొక్క అలలు రాత్రిపూట నీలం రంగులో కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. సముద్ర జలాలు నీలి రంగులో ఉండడానికి కారణం కాలుష్యమేనని కొందరు సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. కెమికల్, డ్రగ్ పరిశ్రమలు విడిచిపెట్టే కాలుష్యాల వల్ల జలాలు కలుషితమై అక్కడ జీవించే అల్గేలు, అతి సూక్ష్మ మొక్కలు విడుదల చేసే రసాయనాలు రాత్రిపూట నీలి రంగులో మెరుస్తున్నాయని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. తీరం నుండి 15 కిలోమీటర్ల దూరం వరకు అల్గేలు అనబడే అతి సూక్ష్మ మొక్కలు జీవిస్తుంటాయి. వీటిని జెల్లీ ఫిష్లు ఆహారంగా తీసుకుంటాయి. సహజంగా అల్గేలు తీరం ఒడ్డున పుట్టి అలల తాకిడికి సముద్రం లోపల వెళ్తాయి. ఇవి సముద్రం అడుగున కాకుండా ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. అల్గేలలో బ్యాక్టీరియా ఉంటుంది. వీడి జీవితకాలం కేవలం 2 వారాలు మాత్రమేనని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. సముద్రంలో కలిసే రసాయనాలు ముందుగా అల్గేలపై తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయి. అప్పుడు అల్గేలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనినే బయోల్యూమినిసిస్ అని పిలుస్తారు. దీనివల్ల సముద్ర జలాల్లో ఉండే చేపలకు ప్రమాదం వాటిల్లుతుంది. మరికొందరు అభిప్రాయం ప్రకారం ఫైటో ప్లాంక్టన్ అని పిలిచే చిన్న చిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా ప్రకాశవంతమైన నీలికాంతి విడుదలవుతుంది. దీంతో బయోల్యూమినిసెంట్ తరంగాలు ఏర్పడుతున్నాయి. అయితే సముద్రంలోని అతి సూక్ష్మ నీలి ఆకుపచ్చ శైలాలే భీమిని బీచ్ నీలం రంగులో మెరిసిపోవడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని రకాల ఆల్గేల వల్ల బీచ్లు ఆకుపచ్చ వర్ణంలో కూడా మెరుస్తుంటాయని, నీటిలో పోషకాలు ఉన్నంత వరకు బీచ్ ప్రకాశవంతంగా కనిపిస్తుందని మరికొంతమంది చెబుతున్నారు. సముద్ర వాతావరణంలోని CO2 పీల్చుకొని శైవలాలు, ఈ శైవలాలను తిని చిన్న చిన్న జీవులు జీవిస్తాయి. అయితే
ఇవి ఎక్కువగా వృద్ధి చెందడం వల్ల చేపల గిల్స్ అంటే గాలి పీల్చుకునే రంధ్రాలు మూసుకుపోయి చేపలు మృతి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఈ శైవలాలు ఎక్కువగా ఉన్న చోట్ల చేపలు దూరంగా ఉంటాయని, కానీ ఇది విషపూరితం కాదని కొందరు సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. ఈ జిల్లీ ఫిష్లు కుడితే శరీరంపై దురదలు వస్తాయి కాబట్టి సముద్ర స్నానాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతి ద్వారాను నగరంలోని చెత్తను రీసైకిల్ చేసి నగర అభివృద్ధికి తోడ్పడుతున్నామని విజయనగరం నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. విఎంసీలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్ తోటి మాట్లాడారు. చెత్తను తడి చెత్త, పొడి చెత్తగాను వేరు చేసి ప్లాస్టిక్, ఇనుము, గాజు వస్తువులను వేరు చేస్తున్నామని అన్నారు. రోజుకి 80 నుంచి 120 మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాలను సేకరిస్తున్నామని చెప్పారు. మురుగు కాలువలోని ఇంటి ఆవరణలోని చెత్త వేయకూడదని, మిగిలిపోయిన ఆహారాన్ని కూడాను పడివేయవద్దనని సూచించారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ కూడా నేను ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉత్పన్నమైనట్టు వ్యర్థాలను కానీ, వేస్ట్ ఫుడ్ని కానీ దయచేసి మీరు మీ ఇల్లు ఆవరణలో కానీ, కాలువల్లో కానీ పడివేయవద్దు. అలా వేయడం వల్ల ఈ స్ట్రీట్ డాగ్స్ కానీ, పందులు కానీ, కుక్కలు కానీ అనేకటువంటి జంతువులు వాటికి అట్రాక్ట్ అయ్యి అవి అక్కడే తిరగడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి కుక్కల నుంచి అయితే కుక్క కాట్లు కానీ, రోడ్డు పైన బైక్ పైన వెళ్ళిన మీద అటాక్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ కానీ జరుగుతున్నాయి. మనం రీసెంట్గా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమం కూడా చేపట్టాము. పందులు కూడా చాలా వరకు ఇప్పుడు కొన్ని పద్ధతులు అనుసరించి వాటి యొక్క జనాభాను కూడా మనం కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ప్రజలు కూడా భాగస్వాములయ్యి మీ యొక్క ఫుడ్ని మీ ఇంట్లో ఉన్న డస్ట్బిన్లోనే వేసి దాన్ని మళ్ళీ ప్రతిరోజు వచ్చే మున్సిపల్ వర్కర్కి అందజేస్తే వాటిని మేము తగు రీతిలో డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి డ్రైన్స్లో కానీ, ఇంటి ఆవరణలో కానీ ఎటువంటి చెత్తని కానీ, ఆహార వ్యర్థాలను కానీ వేయకుండా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. హీమోఫిలియా ఒకసారి వస్తే జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే. ఈ వ్యాధి విషయంలోని అత్యంత అప్రమత్తంగానే ఉండాలని, లేకుంటే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ హీమోఫిలియా దినోత్సవ సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం అవడం కొద్దిసేపటికి గడ్డకట్టడం సాధారణమే. అయితే ఆగకుండా రక్తస్రావం జరిగితే అటువంటి పరిస్థితిని హీమోఫిలియా అంటారు. ఇది రక్త ప్రసరణ వ్యవస్థకు చెందిన వ్యాధి. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించే వ్యాధి. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా వ్యాధి సంభవిస్తుంది. హీమోఫిలియా వ్యాధితో బాధపడే వారిలో ఏదైనా గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి అవసరమయ్యే ప్రక్రియ సరిగా జరగదు. ఈ వ్యాధి రక్తం గడ్డకట్టించే శరీర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. దీంతో గాయం శరీరం వెలుపలైనా లోపలైనా రక్తస్రావం కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో అంతర్లీనంగా కీళ్లలో లేదా మెదడులో రక్తస్రావం జరిగితే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని హీమోఫిలియాకి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. అప్పుడప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు లేదా దంత సమస్యలు ఏర్పడినప్పుడు, తరచుగా నోటి నుంచి రక్తాన్ని గమనించినప్పుడు, టీకా వేసినప్పుడు లేదా చిన్న సూది గుచ్చినప్పుడు, ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు వచ్చినప్పుడు, కీళ్ళు కండరాల్లో నొప్పి, వాపు, అప్పుడప్పుడు మలంలో ఎక్కువ మొత్తంలో రక్తం రావడం, ఇలాంటి 10 లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని అది హీమోఫిలియానా లేక సాధారణమైన రక్తస్రావాన్ని నిర్ధారించుకోవడం మంచిది. ప్రస్తుతం హీమోఫిలియాకి ఫిజికల్ థెరపీ, ఫైబ్రిన్ సీలాంట్స్, డెస్మోప్రిసిస్ మొదలైన చికిత్సా విధానాలను అనుసరిస్తున్నారు. మంచి ఆహారము, రోగ నిరోధక శక్తిని పెంచే యోగా లాంటి వ్యాయామాలు చేయడం ద్వారా ఈ వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్లోని గాంధీ విగ్రహం ఎదురుగుండను ఉన్న మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలని విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందనలోని జిల్లా కలెక్టర్కు వారు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మీడియాతోటి మాట్లాడుతూ గుడి, బడి వంటి పవిత్ర స్థలాలకు సమీపంలోని మద్యం దుకాణాలు ఉండకూడదని రాజ్యాంగం చెప్పిందని అన్నారు. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైన్ షాపు ఉండడం ఆయన ఆశయాలకు తూట్లు పొడిచినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ ప్రాంతం నుంచి మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కనకల మురళీమోహన్, కర్రోత్తు నరసింగరావు, ప్రసాదుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి విగ్రహాలు పెట్టడం
చాలా సంతోషం. అయితే ఆ పెట్టే పెద్దలకి అక్కడ బ్రాందీ షాప్ ఉందన్న సంగతి తెలిసి పెట్టడం అయితే కొంచెం బాధాకరం. ఒకవేళ నిజంగా పెట్టాలని సదుద్దేశం ఉంటే అది రిమూవ్ చేసిన తర్వాత పెడితే బాగుండేది. ఇప్పుడే ప్రజల్లో చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. ఈ మధ్యలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2-3 years బ్యాక్ చూసాం మేము. ఎవరో తాగుబోతులు ఆదిభట్ల నారాయణ దాస్ గారి విగ్రహాన్ని ఓ చెవి 2 ముక్కు ఏదో కొట్టిస్తే దగ్గర 1 నెల రోజులు ఇష్యూ అయింది. అటువంటిది మీకు తెలిసిండి కూడా ఆ టైం మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో మీరు లేట్ చేస్తే అటువంటిది జరిగిందనుకోండి, అది ఎంతోమంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి. కాబట్టి అది పెట్టే ముందే పెద్దలు ఆలోచించాలి. ఎక్కడైనా అధికారులు మరి ఆ పెట్టిన పెద్దలు ఆలోచించలేదు కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఆవిడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామన్నారు. వీలైనంత త్వరగా తీసి మహాత్ముని ఆశయాల్లో మనందరం నడవాలని కోరుతున్నాం. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబం అండగానూ ఉంటుందని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి స్పష్టం చేశారు. విజయనగరంలోని 19వ డివిజన్ పరిధి లంకాపట్నం ఆది ఆంధ్ర ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని ఉన్న పట్టణ అణగారిక బాలుర వసతి గృహాన్ని ఏపీ శాసనసభ ఉప సభాపతి నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పిల్లలు మౌలిక సదుపాయాల లేమితోటి ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గుర్తించి తన వంతుగా సహాయం చేస్తారని మాట ఇచ్చారు. ఇందులోని భాగంగానే ఈరోజు సుమారు ₹1,00,000 విలువైన దుప్పట్లు, పరుపులు, దిండ్లు, ఫ్యాన్లు, స్టవ్, వంట పాత్రలు తదితర వస్తువులను నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగాను వసతి గృహ నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలోని 19వ డివిజన్ కార్పొరేటర్ పొట్నూరు శ్రీను, 18వ డివిజన్ కార్పొరేటర్ మేసాల రమాదేవి, కో ఆప్షన్ సభ్యులు పిల్లా పద్మావతి, మాజీ కౌన్సిలర్ లంక వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ అయితే స్టార్ట్ అయింది కానీ ఒక్క మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడికి పిల్లలకి అందుబాటులోకి తేలేదు అని చెప్పి ఆయన గ్రహించి మరి ఎవరైతే ఈ ఎన్జిఓ రన్ చేస్తున్నారో నారీమణి గారు, ఈ ప్రతి ఒక్క హాస్టల్ కూడా ఒక ఎన్జిఓ అండర్లోని ఎస్ఎస్సి ఆధ్వర్యంలో ఎన్జిఓ అండర్లో రన్ అవుతుంటుంది. మరి ఇక్కడ జయశ్రీ గ్రంథాలయం యొక్క ఆధ్వర్యంలో నారీమణి గారి యొక్క సపోర్ట్తోని ఈ హాస్టల్ అంతా కూడా రన్ అవ్వాల్సిన పరిస్థితి. మరి డోనర్స్ లేక, డబ్బులు లేక పిల్లలకి కావాల్సిన బెడ్లు కానీ, ఫ్యాన్లు కానీ, బేసిక్ ఫెసిలిటీస్ ఒక హాస్టల్లో ప్రొవైడ్ చేసిన ఒక్క బేసిక్ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేకపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గారే ముందడుగు వేసి మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేయండి, దానికి పూర్తిగా కూడా సపోర్ట్ మేము ఇస్తామని చెప్పడమే కాకుండా కేవలం 10 రోజుల కాలంలోనే కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఏర్పాటు చేయడము, పరుపులు, దిండ్లు, ఫ్యాన్లు, ఇలా అన్నీ కూడా స్టవ్, వంటకి కావాల్సిన స్టవ్, ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ సుమారు ₹1,00,000 విలువ చేసే వస్తువుల్ని, సామాన్లు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు హ్యాపీగా ఈ హాస్టల్లో ఉండే అవకాశాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు కల్పించారు. ఎవరైతే అబ్బాయిలు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉండి చదువుకొని ఈ హాస్టల్ ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్న ఒక ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరు అడగకుండానే ఆయనే ముందడుగు వేసి పిల్లలకి సపోర్టివ్గా, వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ స్టడీస్కి సపోర్టివ్గా అయిన ఈరోజు ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వచ్చే నెల మే 5న జరగనున్న ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏయూ EEE కొరకును దరఖాస్తులను ఈ నెల 30 వరకు అందజేస్తున్నట్లు వీసీ PVGD ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏయూ సెనేట్ హాల్లోని ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు. ఇంటర్ పూర్తయిన వారు, చదువుతున్నవారు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు అర్హులని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగాను విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని అన్నారు. సమావేశంలోని ఏయూ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ DJ నాయుడు కూడాను పాల్గొన్నారు. చేసిన నేపథ్యంలో ఈ 4+2లో ఫస్ట్ 4 years టోటల్గా 4 year ఇంజనీరింగ్ కోర్స్ ఎలా అయితే ఉందో సేమ్ ప్యాటర్న్, సేమ్ కోర్సెస్, సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ క్లాసెస్. అంటే ఒక స్టూడెంట్ దీంట్లో జాయిన్ అయినప్పుడు అతను ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ ఏంటంటే 4 yearsలో కనుక ఎగ్జిట్ అయితే కనుక నార్మల్ బీటెక్ డిగ్రీ తీసుకోవచ్చు. ఆ 4 years తర్వాత కంటిన్యూ కావాలనుకుంటే అతను కంటిన్యూ అయ్యి ఎంటెక్ కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఫస్ట్ 4 yearsలో యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎ బ్రేక్ అండ్ టేక్ ఇంజనీరింగ్ డిగ్రీ అన్నమాట. దీనికి అడ్మిషన్స్ ఎంసెట్ ద్వారా జరగవు. దీని అడ్మిషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ సెపరేట్ టెస్ట్ పెడుతుంది. దాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, AUEET అని పిలుస్తాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ టైం 8 సెక్షన్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం జరిగింది. 8 సెక్షన్స్.
వాజీ న్యూస్లోని కాసేపు విరామం. వేసవికాలం సందర్భంగా శ్రీ సాయి సంస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ ట్రాఫిక్ సిబ్బంది కోసం మజ్జిగ, అరటిపళ్ళు మరియు ప్రసాదం అందించే కార్యక్రమం ఆర్కే బీచ్ వద్ద నిర్వహించగా దానికి ముఖ్య అతిథిగాను విశాఖ నగర పోలీసుల కమిషనర్ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ హాజరయ్యారు. గత 9 సంవత్సరాలుగాను శ్రీ సాయి సంస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ నగర పరిధిలోని ఉన్న 20 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సుమారు 250 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికిను ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకును 2 కార్లు, 2 మోటార్ సైకిళ్ల సహాయంతో మజ్జిగ మరియు అరటిపళ్ళతోటి పాటుగాను సాయిబాబా వారి ప్రసాదమైన కరివేపాకు రైసు లేదా టమాటో రైసును సిబ్బందికి అందజేయనున్నారని సిపి తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన విశాఖ సిటీ పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి అంతా కూడా వాళ్ళు ఈ 60 రోజులు, ఎండాకాలంలో ఉన్న 60 రోజులు వాళ్ళు మజ్జిగ, తర్వాత ప్రసాదం, అరటిపండు అందిస్తున్నారు. ఇది ఒక కమెండబుల్ జాబ్. ఎందుకంటే విశాఖపట్నం సిటీలో మనకు తెలుసు ఏప్రిల్ నెల నుంచి హ్యూమిడిటీ ఇప్పుడు మనకి ఇప్పుడున్న 10:30కే 50% హ్యూమిడిటీ ఉంది. ఇది కొంచెంసేపు తర్వాత 60% హ్యూమిడిటీ ఉంది. అంటే జస్ట్ నిలబడితేనే మనకు అలా స్వెట్టింగ్ కారిపోతూ ఉంటుంది. అటువంటిది మన ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా దగ్గర హోంగార్డ్స్తో కలుపుకొని 210 మంది ఉన్నారు విశాఖపట్నం సిటీ పోలీస్ స్టేషన్ సిటీ పరిధిలో. ఈ 210 ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఎన్ని ర్యాలీస్ ఉన్నా, ఎన్ని ప్రాసెషన్స్ ఉన్నా కూడా అన్ని రెగ్యులేట్ చేసుకుంటా వాళ్ళు రౌండ్ ద క్లాక్ పనిచేస్తారు. ఈ 60% హ్యూమిడిటీలో పనిచేయడం అంటే ఎంత టఫ్ అన్నది మనందరూ గ్రహించగలుగుతాం. దేశ విదేశాల నుంచి అనేకమైన సర్కస్ కంపెనీ వాళ్ళంతా కలిసి ఒకే చోట కలిసి సర్కస్ ప్రదర్శన చేస్తారు. దీన్నే అంతర్జాతీయ సర్కస్ పండుగ అంటారు. ప్రపంచ సర్కస్ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సర్కస్ అంటే ఒక చోటు నుండి మరో చోటుకి ప్రయాణిస్తూ సందర్శకుల కోసం చిత్ర విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు, విదూషకులు, సుశిక్షమైన జంతువుల బృందం లేదా ఆ బృందం ఇచ్చే ప్రదర్శన. ఫిలిప్ ఆస్ట్లీ అనే వ్యక్తిని ఆధునిక సర్కస్కు పితామహుడిగా భావిస్తారు. 1768లో ఫిలిప్ గుర్రపు స్వారీలో నిపుణుడైన గుర్రం మీద అనేక రకమైన విన్యాసాలు చేస్తూ థేమ్స్ నది ఒడ్డున ఒక మైదానంలో అందరి కోసం ప్రదర్శన ఇచ్చాడు. పురాతన రోమ్లో సర్కస్ అనే ఒక విశాలమైన భవనంలో గుర్రాలు, రథాల పరుగు పందాలు, గుర్రపు స్వారీ పోటీలు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన యుద్ధ పోటీలు, యుద్ధ వీరుల విన్యాసాలు, శిక్షణ పొందిన జంతువులతో పోరాటాలు మొదలైన ప్రదర్శించేవారు. దేశ విదేశాల నుంచి అనేకమైన సర్కస్ కంపెనీల వాళ్ళంతా కలిసి ఒకే చోట కలిసి సర్కస్ ప్రదర్శన కూడా చేస్తారు. దీన్నే అంతర్జాతీయ సర్కస్ పండుగ అంటారు. మాట్లాడే చిలుక, క్రికెట్ ఆడే ఏనుగు, గాలిలో ఉయ్యాలూగుతూ ఒకరిని పట్టుకుని ఒకరు వేలాడే కళాకారులు, వీటన్నింటినీ మనం మామూలు సర్కస్లో కూడా చూస్తాం. అయితే అంతర్జాతీయ సర్కస్లో ప్రదర్శించేవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిలో కూడా ఏనుగులు, పులులు, గుర్రాలు, చిలుకలు, పిల్లులు లాంటి జంతువులు పాల్గొంటాయి. దీంట్లో భాగంగా మొనాకో దేశంలో ప్రతి ఏడాది 16 దేశాలలోని పెద్ద పెద్ద సర్కస్ కంపెనీల నుంచి దాదాపు 200 మంది కళాకారులు వచ్చి 10 రోజుల పాటు చాలా గొప్పగా ఫీట్లు, సాహసాలు చేసి ప్రదర్శనలు ఇస్తారు. ఈ ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మొనాకో రాజు బంగారు, వెండి, కాంస్య పథకాలను ఇచ్చి సత్కరిస్తారు. సినిమాకు సంబంధించి ఆస్కార్ అవార్డులకు ఎంత గొప్పగా భావిస్తారో మొనాకోలో జరిగే ఇంటర్నేషనల్ సర్కస్ ఫెస్టివల్ ఇచ్చే పతాకాలకు కూడా అలాగే భావిస్తారు. కాగా ఈ సర్కస్ పోటీలకు 35 సంవత్సరాల చరిత్ర ఉండడం విశేషం. అసలు ఈ సర్కస్ పండుగను ఎందుకు నిర్వహిస్తున్నారంటే మొనాకో రాజు రాణియర్కు చిన్నప్పటి నుంచి సర్కస్లు అంటే భలే సరదా. ఎక్కడ సర్కస్ జరుగుతున్నా చూపించమని పేచీ పెట్టేవట. ఇక పెద్ద అయ్యాక తమ దేశానికి సర్కస్ను రప్పించుకున్న ఆలోచనతో మొదటిసారిగా 1974లో పెద్ద సర్కస్ పోటీలను ఏర్పాటు చేసి పోటీల్లో పాల్గొవాలంటూ అన్ని దేశాల సర్కస్ కంపెనీలకి కబురు పంపించాడు. దీంతో అన్ని దేశాల నుంచి సర్కస్ కంపెనీలను తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నాయి. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సర్కస్ పోటీలు నిర్వహిస్తున్నారట. 2005 సంవత్సరంలో రాణియర్ రాజుగారు చనిపోయిన తర్వాత కూడా ఆయన కుమార్తె రాణి స్టెఫానీ ఈ సర్కస్ పోటీలు నిర్వహిస్తోంది. ఎందుకంటే ఈ యువరానికి కూడా సర్కస్లు అంటే బోల్డ్ ఇష్టమట. సర్కస్ అంటే బొఫోన్లతో పాటు సింహాలు, పులులు, ఏనుగులు, కోతులు ఇలా ఎన్నో జంతువుల విన్యాసాల సమ్మేళనం. మన దేశం విషయానికి వస్తే
గ్రేట్ రాయల్ సర్కస్, గ్రేట్ రేమండ్ సర్కస్, గ్రేట్ బాంబే సర్కస్, జెమినీ సర్కస్, రాజ్ కమల్ సర్కస్, జంబో సర్కస్, రాంబో సర్కస్ అనే గొప్ప గొప్ప సర్కస్ కంపెనీలు పేరు పొందాయి. పార్వతీపురం పట్టణం 12వ వార్డులోని మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోని అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోని జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లను ఇంటింటికేనూ అంటించారు. ఈ సందర్భంగాను అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి మాట్లాడుతూనే వెళ్లిన ప్రతి ఇంటి వద్దనూ సానుకూలమైన స్పందన లభిస్తుందని అన్నారు. మరి జగనన్నని విశ్వసించే అమ్మలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పథకం మాకు నచ్చింది. ఈ పథకం ద్వారా మాకు నేరుగా అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, చాలా సంతోషం. అలాగే భవిష్యత్తులో కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాలంటే మరి మేము ఖచ్చితంగా జగన్ గారికి మద్దతు ఇస్తామని మరి గుండెల్లోంచి, అంటే వాళ్ళు ఏదో చెప్పాలని కాకుండా వాళ్ళ మనసులోంచి చెప్పిన మాటలు నిజంగా మాకు కొత్త ఉత్సాహాన్ని అలాగే మరి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇటువంటి నమ్మకం పెట్టుకున్న మరి ఈ పార్వతీపురం పట్టణ ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విజయనగరం పట్టణంలోని దాసన్నపేటలోని పట్టణ తెలుగుదేశం పార్టీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. వారిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రస్తుత వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియజేశారు. ఈ సందర్భంగాను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పట్టణ కార్యదర్శి ఆల్తి బంగారబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రోతి నరసింగరావు, మైలపల్లి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు పోసపాటి అశోక్ గజపతిరాజు గారి ఆదేశాల మేరకు, విజయనగరం ఇన్ఛార్జ్ అతిథి విజయలక్ష్మి గారి సూచనల మేరకు ఈరోజు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 5వ వార్డులో పర్యటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మేము డోర్ టు డోర్ టచ్ చేస్తుంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యా పొరపాటున ఓటు వేసాం, జగన్మోహన్ రెడ్డి ఏదో ఊడబడి చేస్తాడనేసి ఓటు వేస్తే ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు, ఆయనకి ఏం చేత కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించాడని అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని చెప్తున్నారు. చాలా హింసపడుతున్నాం మేము, రేట్లన్నీ కూడా పెరిగిపోయినాయి, పప్పు, ఉప్పు, కరెంటు, గ్యాస్ అన్నీ కూడా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మేము ఏది కొనుక్కొని తినలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం. అసలు ఈ ప్రభుత్వంలో ఎంత వేరంగా ఎలక్షన్లు వస్తాయా, ఎంత వేరంగా బాబు గారు కోటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. మేమైతే హింసపడుతున్నామని ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కన్నీళ్లు పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా సంవత్సరం ఉంది, ఈ సంవత్సరమైనా మీరు ప్రజలకి మేలు చేసి వారికి అందవలసినవన్నీ అందిస్తే మీకు వచ్చేవైనా 2-3 సీట్లైనా వస్తాయని మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటాం. రాంభద్రపురం మండలం రాయవలస గ్రామ పంచాయతీ పరిధిలోని రహదారి సమస్యను, మంచినీటి సమస్య పరిష్కరించాలని ఆ గ్రామస్తులు స్పందనలోని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మంచినీటి సదుపాయం లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని సోలార్ బోరు వేశారని, అయితే ఆ బోరు ద్వారా మంచినీరు రావడం లేదని అన్నారు. మురుగునీరును త్రాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. అలానే రహదారి లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని అన్నారు. వాహనాలు తిరగకపోవడం వల్ల నరకయాతన అనుభవిస్తున్నామని అన్నారు. తక్షణమే రహదారి వేసి తమకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అండి రాయవలస పంచాయతీ మోల్సలం గ్రామం అండి. ఇంతవరకు మాకు గవర్నమెంట్ ఉపాధి అంటే మాకు ఏటూ లేదు, ఉపాధి పనులు లేవు, మాకు గవర్నమెంట్ ఇల్లు కూడా లేదు. తర్వాత మాకు తాగడానికి నీరు ప్రాబ్లము. ఒక సిఎల్ డిప్పులు బోర్లు వస్తే ఆ సిఎల్ డిప్పులు మేనేజర్తో మాట్లాడి మా ఊరికి ఒక బోరు మాకు ఇక్కడ పెట్టండి, వాళ్ళతో మాట్లాడుకుంటాము, మా ఊరికి బోరు లేదని చెప్పి వాళ్ళతో మాట్లాడి సిఎల్ డిప్పులు బోరు మా ఊరిలో కొయ్యించామండి. ఆ నీరేమో బాగులేదండి, రెడ్గా వస్తుంది, ఎవరికి ఆరోగ్యాలు బాగులేవు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు నీరు ప్రాబ్లం అని డాక్టర్లు చెప్తుంటారు. కానీ ఇంతవరకు అయితే ఎవరికి ఏ చెప్పినా మా ఊరికి చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత మాకు రోడ్డు ఒక గర్భిణీ సీరైనా, ఒక ఆరోగ్యం బాగులేకపోయినా ఎక్కడికి తీసుకెళ్ళి వెహికల్ రావడానికి కష్టం. ఇలాంటి కాలం అంతే ఏదో ఒక బండి ఎలాగ వెళ్తుంది, కానీ వర్షాకాలం అంతా వెహికల్ రావు, కనీసం బైక్ బండి కూడా రాదు.
అలాంటి ప్రాబ్లం వల్ల మాకు ఊరికి రోడ్డు కావాలని మేము కోరుతున్నాం. ఇంతవరకు అయితే మాకు రోడ్డు రాలేదు. మేము ఇక్కడ నుంచి కొండకింగి నుంచి మా ఊరికి రోడ్డు కావాలని కోరుకుంటున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గజపతి నగరంలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాల్సిందే, అనుమతి తీసుకోకుండా గైరు హాజరు అయితే సహించేది లేదన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. సామాజిక మరుగుదొడ్ల సక్రమ నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించాలి, ప్రజారోగ్య అధికారులకు సిబ్బందికి ఆదేశించిన కమిషనర్ శ్రీరాములు నాయుడు. భీమిలి తీరంలో రాత్రిపూట నీలం రంగులో కనువిందు చేస్తున్న సముద్రపు అలలు నీలంగా ఎందుకు వస్తున్నాయి అనే అంశంపైన వాజీ ప్రత్యేక కథనం. వాజీ న్యూస్ సమాప్తం. నమస్కారం.